హలో ఎవ్రీవన్, అరే ప్లేలిస్ట్ లో మనము ఇంకో క్వశ్చన్ చూద్దాము. ఈ క్వశ్చన్ ఫైండ్ n యూనిక్ ఇంటీజర్స్ సమ్ అప్ టు 0. ఓకే, ఆ క్వశ్చన్ డిస్క్రిప్షన్ అంటే ఇప్పుడు క్లియర్ గా చూద్దాము. సి గివెన్ అన్ ఇంటీజర్ అండ్ ఇంటీజర్ అని ఇస్తాడు. రిటర్న్ అన్ అరే containing n unique integers such that they add up to 0. ఒక n అనే ఇంటీజర్ ఇస్తాడు. నేను రిటర్న్లో ఏంటి, ఒక అరేని రిటర్న్ చేయాలి. ఆ అరే అలా అందులో సమ్ సార్ట్ ఆఫ్ వాల్యూస్ పెడితే ఆ మొత్తాన్ని సమ్ చేస్తే వాడికి 0 రావాలి అంట. ఓకే, క్వశ్చన్ క్లియర్ కదా. అండ్ యూనిక్ అంటే ఏంటి, ఇక్కడ డూప్లికేట్స్ వాల్యూని పెట్టకూడదు. సపోజ్ 2 అనే వాల్యూ 3 అనే వాల్యూ తీసుకుంటే ఈ అరేలో ఇంకా ఏ చోట 3 అనే వాల్యూని తీసుకోకూడదు. సో అలా రిపిటేషన్ ఉండకూడదు. ఓకే, అండ్ ఒక టెస్ట్ కేసు చూద్దాము. 5 అని ఇస్తే వాడికి ఇక్కడ ఏముంది, -7 -1 -8 +1 అంటే ఇది యాడ్ చేస్తే -7 ఏనా, అండ్ దెన్ 3 అంటే ఇక్కడ వచ్చేది -4 ఏనా, అండ్ -4కి +4 యాడ్ చేస్తే 0 వచ్చిందా. సో ఈ అరే రిటర్న్ చేయొచ్చు. మరి ఇదేనా అంటే లేదు, ఇంకో పాసిబుల్ సొల్యూషన్ కూడా ఉంది. అదేనా అంటే లేదు, ఇంకో పాసిబుల్ సొల్యూషన్ కూడా ఉంది. సో ఒక పర్టికులర్ వాల్యూని 0 చేయడానికి నీకు నచ్చినట్టు పెట్టుకోవచ్చు కదా. సో అలా ఒక వన్ ఆఫ్ ద పాసిబుల్ సొల్యూషన్ని రిటర్న్ చేయమంటున్నాడు. ఓకే, అండ్ ఇక్కడ ఇంకో చూడు, n = 3 అంటే ఇక్కడ -1 0 +1 ఉంది. సో -1 + 0 + 1 ఎంత, ఆబ్వియస్గా 0నేనా. సో ఇది ఒక వ్యాలిడ్ సొల్యూషన్. ఇఫ్ ఇన్ కేస్ 1 అయితే ఓన్లీ 0నే కాబట్టి అది. ఓకే, సో క్వశ్చన్ అర్థమైంది, బేసిక్ టెస్ట్ కేసెస్ అర్థమైనాయి. అని ఇప్పుడు ఒకసారి కన్స్ట్రెంట్స్ చూద్దాం. ఏంటి, ఆ n వాల్యూ 1000 అంటున్నాడు. అంటే ఎట్ మ్యాక్స్ నాకు వచ్చే అరే సైజు 1000ఏనా, అంతే కదా. ఓకే, సో అసలు ఈ క్వశ్చన్ చదవంగానే లైక్ ఏంటి, నా ఫస్ట్ బేస్ ఇంట్యూషన్ ఏంటి, ఇక్కడ n 5 అయినప్పుడు వాడు సమ్ సార్ట్ ఆఫ్ వాల్యూస్ అంటే వాట్ ఎవర్ ద అరే సైజ్. నాకు అర్థమైంది ఏంటి, ఓకే సమ్ సార్ట్ ఆఫ్ వాల్యూస్ పెట్టాలి సచ్ దట్ నాకు ఈ హోల్ కంటెంట్ అంతా 0 అవ్వాలి. అది మన ఫస్ట్ థింగ్. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ ఏంటి, ఏ వాల్యూస్ పెట్టాలి, అదే కదా మెయిన్ థింగ్. మరి ఎలా, ఇక్కడ చూస్తే ఇక్కడ చూస్తే -7 -1 1 3 4 సమ్ ర్యాండమ్ నెంబర్స్ పెట్టాడు, అండ్ ఇక్కడ సమ్ ర్యాండమ్ నెంబర్స్ లా పెట్టాడు, ఇక్కడ సమ్ ర్యాండమ్ నెంబర్స్ లా పెట్టాడు. బట్ ఇది నిన్ను కన్ఫ్యూజ్గా చేయడానికే, ఎక్స్ట్రీమ్ కన్ఫ్యూజన్లో పెట్టడానికి మాత్రమే పెట్టాడు. బట్ లాజికల్గా ఆలోచించు. సమ్ సార్ట్ ఆఫ్ నెంబర్ని లైక్ ఇక్కడ ఇస్తే, ఓకే 1 2 3 4 ఇక్కడ ఒక అరే ఉంది అనుకుందాము, దీన్ని 0 చేయాలి అని అన్నా. ఇక్కడ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ n నెంబరు లేకపోతే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్, సపోజ్ 31 అనే నెంబర్ తీసుకున్నా. 31 అనే నెంబర్, ఇప్పుడు 31 అనే నెంబర్ నేను పిక్ చేసుకున్నప్పుడు అదే అరేలో -31 కూడా పెట్టగలిగితే ఈ రెండు అప్పటిదాకా ఉన్న వాల్యూస్ 0నేనా, అవునా కాదా. కూల్. నెక్స్ట్ 24 అనే నెంబర్ తీసుకున్నా. 24 అనే పాజిటివ్ నెంబర్ని యాడ్ చేస్తున్నానంటే 0కి ఈక్వల్ అవ్వాలి అని అంటే దానికి నెగేషన్ కూడా అప్లై చేయాలి కదా. అంటే 24 అనే నెగిటివ్ నెంబర్ని కూడా తీసుకోవాలి. ఇప్పుడు చూడు, ఇప్పుడు ఏమైంది ఓవరాల్గా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నెంబర్ ఇక్కడ ర్యాండమ్ నెంబర్సే తీసుకున్నా, కానీ ఇక్కడ ఆ ర్యాండమ్ నెంబర్స్ని ఒక ప్యాటర్న్లో తీసుకున్నా. అంటే ఎక్స్ పాజిటివ్ ఎంతైతే తీసుకుంటానో అదే ఎక్స్ నెగిటివ్ నెంబర్ని కూడా తీసుకొని ఒక పెయిర్ కింద పెడతాను ఇందులో. ఇప్పుడేమైంది, 0 అయిపోయిందా, అంతే. కొన్ని టెస్ట్ కేసెస్ నిన్ను ఎక్స్ట్రీమ్గా కన్ఫ్యూజ్ చేయడానికి ఇస్తాడు, కానీ నువ్వేంటి లాజికల్గా క్వశ్చన్ మీనింగ్ ఏంటి ఇది ఆలోచించడమే. మరి ఇప్పుడు ఇది ఈక్వల్ సైజ్ ఉంటే, వాట్ ఇఫ్ 5 అనే సైజ్ ఉంటే 1 2 3 4 5. మరి ఇప్పుడు ఏముంది, 31 పెడితే
31 ఇక్కడ పెడతా. లైక్ ఎక్కడో చాట ఇది డజంట్ మ్యాటర్ కదా. ఎండ్ ఆఫ్ ద డే వాడు సమ్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ చేస్తున్నాడు. ఇట్ డజంట్ మ్యాటర్ లైక్ పక్కన ఉందా లేకపోతే ఎక్కడెక్కడ ఉందా. జస్ట్ నీకు ఇది కూడా తెలియాలి, ఆ ఫ్లేవర్ కూడా తెలియాలి అని నేను ర్యాండమ్ పొజిషన్లో పెడుతున్నా. అని ఇక్కడ చూడు 24 ఇక్కడ పెడితే -24. మరి ఇక్కడ ఏం పెట్టాలి? ఇదంతా కలిపితే రెస్ట్ ఆఫ్ ద డేటా 0 అని అర్థమైందా? మరి ఇక్కడ ఏం పెట్టాలి? 0 పెడతావు. ఎందుకు? ఇక్కడ అది కాకుండా లైక్ 0 కాకుండా ఇటు నంబర్ ఏది పెట్టినా దాన్ని బ్యాలెన్స్ చేయడానికి నాకు నంబర్ కావాలా? కానీ నాకు ఒక్క నంబర్ రిమైనింగ్ ఉంది. అంటే ఇఫ్ ఇన్ కేస్ n అనేది ఈవెన్ అయితే 0 పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకు? +xకి -x ఒక పేరుగా చేస్తావు. 2 పేరు కాబట్టి ఈవెన్ డివిజిబుల్. ఇఫ్ ఇన్ కేస్ ఆడ్ నెంబర్ అయితే అంటే 2 × n-1 కింద రాయొచ్చు కదా. 2 × n-1 ఇక్కడ నేనేం చెప్తున్నా, సపోజ్ ఇక్కడ చూడు ఎంత 5 ఇది అక్కర్లేదు ఇప్పుడు. బట్ ఆడ్ నెంబర్ అయితే నేను దాని ముందున్న నెంబర్ అంటే ఈవెన్ డివిజిబులేనా? అంటే ఇప్పుడు 5 అయితే దాని ముందున్న నెంబర్ దాకా ఈవెన్ డివిజిబిలిటీ ఏనా? అంటే 4 ఏనా? సపోజ్ ఇప్పుడు 11 ఉంది, దాని ముందు నెంబర్ 10 దాకా ఈవెన్ డివిజిబులేనా? అంటే ఈ 10 దాకా ఇట్లా చేసి ఆ 11th దానికి 0 పెట్టచ్చా? క్వశ్చన్ అయిపోయిందా లేదా? ఇప్పుడు సింపుల్ కదా. మరి ఇప్పుడు ఏ నెంబర్ పెట్టాలి? లైక్ ఇలా ర్యాండమ్ నెంబర్స్ అంటే కష్టం కదా. లైక్ 31, 24 మరి స్ట్రక్చర్డ్ మేనర్లో అంటే నువ్వు మాన్యువల్గా చేయకండి, దీన్ని ఎలా చేయొచ్చు? ఏముంది 1 2 3 4 5 6 7 అఫ్కోర్స్ 8 కూడా తీసుకుందాము. నేను 1తో స్టార్ట్ చేస్తా. ఇక్కడ నెంబర్ అనే ఇటరేటర్ని వాడుతున్నాను. ఇప్పుడు ఏం చేస్తా చూడు, ఇనీషియల్గా ఇండెక్స్ని ఇక్కడ పాయింట్ చేస్తా. ఒక ఫర్ లూప్ తీసుకొని ఇండెక్స్ని 0కి పాయింట్ చేస్తా. పాయింట్ చేసి ఏం చేస్తాను, ఐలో లైక్ ఇండెక్స్ పాయింట్ చేసే దాంట్లో +x పెడతా. నెక్స్ట్ ఏం చేస్తా, అదే ఇటరేషన్లో ఇండెక్స్ ఇది ఇండెక్స్కి, ఇది ఇండెక్స్ +1కి. ఓకే. ఇప్పుడు ఏంటి, ఇక్కడ 1 పెడతాను. అదే ఇన్స్టెన్స్లో అదే ఇటరేషన్లో ఇండెక్స్ +1కి -1 పెడతా. వన్స్ ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఇండెక్స్ని +=2కి అప్డేట్ చేస్తాను. ఎందుకు? ఇక్కడ ఆల్రెడీ నేను కంటెంట్ పెట్టేసా కదా ఇక్కడ కూడా. అంటే ఇప్పుడు ఇక్కడ కాదు, ఇక్కడ పాయింట్ చేయి. వన్స్ పాయింట్ అయిన తర్వాత ఏం చేస్తా, నెంబర్ని ఒకటి అప్డేట్ చేయి, లేదా 2 3 నీ ఇష్టం. ఎందుకు? అది నమ్ -1 నమ్ +1 కదా ఎలాగో పెట్టేది నువ్వు. లైక్ నమ్ము -నమ్మే కదా నువ్వు పెట్టేది. అలా ఎందుకు, మెల్లగా పెంచుదాం ఒకటొకటి అని. ఇప్పుడు చూడు ఇక్కడ నా పాయింట్ చేస్తుందా. ఇప్పుడు ఏం చేస్తున్నా, ఓకే ఆ పాయింట్ చేసే ఇండెక్స్లో +x పెడతా అంటే 2. అదే ఇన్స్టాన్స్లో ఇండెక్స్ +1 అనే దాంట్లో -1 పెడతా. ఇండెక్స్ని అప్డేట్ చేయట్లా, ఇండెక్స్ +1 ఉన్న డేటాని యాక్సెస్ చేస్తున్నా. ఆ ఎలిమెంట్ బ్లాక్లో -xని పెడుతున్నా. -2. ఇప్పుడు ఏంటి, మళ్ళా +2 చేస్తా. అంటే ఇది కాస్త ఎక్కడైనా పాయింట్ చేసేది అండ్ మళ్ళా దీన్ని అప్డేట్ చేస్తా. మళ్ళా ఇక్కడ 3 -3 మళ్ళా అప్డేట్ చేస్తున్నా. అంటే ఇది లైక్ +2 జరిగిద్ది అండ్ ఇది 4 వెళ్ళిద్ది. 4 -4 ఓకేనా? సింపుల్. మరి ఇంకొక మైనస్ ఉంటే ఏంటి, లైక్ ఇంకొక ఎక్స్ట్రా బ్లాక్ ఉంటే ఏంటి ఇక్కడ? మరి ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేస్తావు, ఇక్కడ దాకా రన్ చేసి చివరికి ఇఫ్ ఇన్ కేస్ అది ఈవెన్ అయితే లైక్ ఆడ్ అయితే 0 పెట్టు లాస్ట్ ఎలిమెంట్లో. లేదు అట్టా కాదు అని అంటే ముందుగానే 0 పెట్టు, అది ఆడ్ అయితే దాని తర్వాత నా కంటెంట్ స్టార్ట్ చెయ్యి. అది నీ ఇష్టం. -1 +1 థింగ్సే కదా ఇవన్నీ. ఓకే, అర్థమైంది కదా? ఒకసారి కోడ్లు ఎలా రాయాలో చూద్దాము. కొన్ని టెస్ట్ కేసెస్ కావాలని నిన్ను కన్ఫ్యూజ్ చేస్తాడు అండ్ కొన్ని టెస్ట్ కేసెస్ నీకు అసలు అర్థం కాకుండానే చేస్తాడు. ఇవన్నీ పట్టించుకోవద్దు. అసలు నీ బేస్ ఐడియా ఏంటనేది మైండ్లో పెట్టుకో. ఓకే, ఇప్పుడు ఒక ఎక్స్ట్రా అరే క్రియేట్ చేయాలి ఆబ్వియస్గా. ఎందుకు? వాడికి అరే ఫార్మేట్లో రిటర్న్ చేయాలి కాబట్టి. ఓకే, అండ్ బేస్ సెటప్ అంతా ఆల్రెడీ నీకు తెలుసు కాబట్టి పెద్ద అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లా. అండ్ ఇక్కడ నాకు లెంత్ అంతా n లెంతేనా?
n లెంత్ సైజే కదా నాకు అరే ఇవ్వాల్సింది. అండ్ ఇప్పుడు చూడు, ఇఫ్ n మాడ్యులో 2 ఈక్వల్స్ టు 1 అయితే దాని మీనింగ్ ఏంటి? ఆడ్ అయితే నేను ఫస్ట్ 0 పెట్టుకోనా అంటే ఇక్కడ ఇంట్ ఇండెక్స్ ఈక్వల్స్ టు 0 నుండి స్టార్ట్ చేసి ఆ అరే ఆఫ్ ఇండెక్స్లో ఫస్ట్ ఇండెక్స్లో 0 పెట్టుకోనా? ఇఫ్ ఇన్ కేస్ అది కాకపోతే ఆడ్ లెంత్ ఈవెన్ లెంత్ ఉన్నట్టేనా? అంటే నేను ఫస్ట్ 0 నుండి పాయింట్ చేసి 0 1కి -x + x అండ్ దెన్ మనం చెప్పుకున్న రొటీనేనా? ఇప్పుడు ఏంటి, వన్స్ ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ 0 ట్రిగర్ అయితే లైక్ ఈ ఆడ్ అయితే ఇండెక్స్ పొజిషన్లో పెట్టాక ఆ పొజిషన్ మార్చాలా? అంటే ఇక్కడ నేను ఇండెక్స్ ++ అని రాయొచ్చా? ఓకే, అండ్ ఇప్పుడు ఇక్కడ చూడు, ఫర్ I ఇప్పుడు ఇది ఎక్కడి నుండి రన్ అవ్వాలి? ఇది ఇండెక్స్ నుండేనా? అవునా కాదా? సారీ, యాక్చువల్గా ఇది మనం నంబర్ని జనరేట్ చేసుకోవడానికి వాడుతున్నాం కదా. ఇంట్ నమ్ ఎక్కడి నుండి? 1 నుండి ప్రతిసారి ++++++ చేస్తారు. మరి ఎక్కడ దాకా ఆపాలి? ఎక్కడ దాకా ఆపాలి అంటే ఎప్పుడైతే నా అర్రే ఇండెక్స్ లాస్ట్కి వస్తేనే కదా, ఆపేది. అంటే ఇక్కడ ఇది నమ్మది కాదు, ఇండెక్స్ <n అయితే. మరి ఇప్పుడు లూప్ ఏమన్నా నంబర్కి స్టార్ట్ చేసేలాగా రాసావు, ఈ ఇంక్రిమెంట్ ఏమన్నా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లూప్కి సంబంధించి నమ్ముంది. ఇదంతా తీసేసి నేను వైల్ లూప్ రాసుకోనా? ఇక్కడ అగైన్ డిక్లరేషన్స్ దగ్గర ఇంట్ నమ్ ఈక్వల్స్ టు 1 నుండి స్టార్ట్ చేస్తా. ఇప్పుడు చూడు, వైల్ ఇండెక్స్ <n అయ్యేదాకా నేను ఒక లూప్ని ఎలా మారుస్తున్నా, ఫర్ లూప్ బదులు బ్లైండ్గా ఫర్ లూపే రాకుండా వైల్ లూప్ని, ఈ చిన్న పాయింట్స్ అర్థం చేసుకో. ఓకే, అండ్ ఇండెక్స్ <n అయితే అంటే స్టిల్ నా డీసెంట్ పొజిషన్లో ఉంటే ఇప్పుడు ఏం చేయాలి? అరే ఆఫ్ ఇండెక్స్లో ఫస్ట్ పాజిటివ్ నంబర్ నేనా నేను పెట్టేది? కూల్. నెక్స్ట్ ఏం చేయాలి? ఆ ఇండెక్స్ని ఒకటి జరపాలి. దాని తర్వాత అరే ఆఫ్ అదే నెక్స్ట్ పాయింట్ చేస్తున్న ఇండెక్స్లో ఈసారి మైనస్ నమ్మేనా, దాని తర్వాత ఇంకోటి జరపాలి, += 1 డీసెంట్. లేదు, మనం ఇలా చెప్పుకోలేదు కదా, నువ్వు ఇండెక్స్ +1 ఒకేసారి చేస్తాను. సరే, ఇండెక్స్ తీసేసాను, ఇండెక్స్ +1కి యాక్సెస్ చేస్తున్నాను. మరి ఇప్పుడు అక్కడ ఇండెక్స్ 0 1 యాక్సెస్ చేసా, ఇప్పుడు ఎంత? ఈ 0ని కాస్త 2కి మార్చాలా? అంటే ఇక్కడ +2 చేస్తాను. నీకు ఏది కంఫర్టబుల్గా అనిపిస్తే అది. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? నంబర్ని ఈసారి ప్లస్ చేస్తున్నా. నెక్స్ట్ 2కి +2 to -2 డీసెంట్. అండ్ ఎట్ లాస్ట్ మనము ఆ అరేని రిటర్న్ చేద్దాము. ఒక్కసారి రన్ చేద్దాము. ఇనిషియల్గా n = 5 ఉంది కాబట్టి ఫస్ట్ మనకి 0 వచ్చి అండ్ దెన్ 1 -1 2 -2 వస్తుంది. ఓకే, 0 1 -1 2 -2 అండ్ ఒకసారి దీన్ని పాజిటివ్ లైక్ ఈవెన్ నెంబర్స్ కూడా చెక్ చేద్దాం 10 పెట్టి. ఇప్పుడు మనకేం రావాలి? 1 -1 2 -2 3 -3 లైక్ అండ్ సో ఆన్ 5 దాకా వస్తుంది. పేర్ ఆఫ్ సెట్ కాబట్టి 5 -1 దాకా 5 దాకా వచ్చి 5 -1 దాకా. సో ఇప్పుడు ఇదే కోడ్ని మనం ఒకసారి లీడ్ కోడ్లో సబ్మిట్ చేసి అండ్ దెన్ దాని తర్వాత దీన్ని డీబగ్ చేద్దాము. ఓకే, లైక్ నీకు ఇంకా క్లారిటీ వస్తుంది ఇంటర్నల్గా ఎలా వర్క్ అవుతుంది అనేది. ఓకే, అండ్ ఒకసారి ఇనిషియల్ టెస్ట్ కేసెస్ రన్ అయిందంటే ఆల్మోస్ట్ లైక్
ఒక 30% ఆఫ్ ద కోడ్ ప్రాపర్గానే రన్ అవుతున్నట్టు. ఎందుకంటే సబ్మిట్లోనే యాక్చువల్ టెస్ట్ కేసెస్ అసలు ఎక్స్ట్రీమ్ కార్నర్ కేసెస్ అన్ని ఫిక్స్ చేసి వాళ్ళు సెండ్ చేస్తారు. ఓకే, సి డీసెంట్ బీట్స్ 100% డన్. అండ్ యా, ఇప్పుడు ఒక్కసారి ఒక చిన్న టెస్ట్ కేసుకి మేబీ 5తో చెక్ చేద్దాము. అది కొంచెం ఇఫ్ కేసు కూడా ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ ఉంది కాబట్టి యా, ఒకసారి డీబగ్ చేద్దాము సో దట్ ఇంకొంచెం క్లియర్గా ఉంటుంది. సి డీబగ్ అనేది నువ్వు అలవాటు చేసుకుంటే నీకు ఇంకా క్లారిటీ వస్తుంది నేను చెప్పే కన్నా. ఓకే, బట్ స్టిల్ ఫైన్. సి ఇండెక్స్ ఇనిషియల్గా మనకు యాక్సెస్ అవుతుంది అండ్ సి 1కి ఇనిషియలైజ్ అయింది. ఇప్పుడు చూడు n5 కాబట్టి అది ఆడ్ కాబట్టి లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళి ఏం చేస్తుంది చూడు, అరే ఆఫ్ ఇండెక్స్ 0లో 0 పెట్టింది. అండ్ దెన్ ఇండెక్స్ ప్లస్ ప్లస్ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ చూడు ఇండెక్స్ 0 కాస్త 1 అవ్విద్ది. కూల్. నెక్స్ట్ అఫ్ కోర్స్ 1 కాబట్టి 1 5 కాబట్టి లోపలికి వెళ్ళు 1th పొజిషన్ యాక్సెస్ చేసిన కంటెంట్ పెట్టు అండ్ దెన్ ఇక్కడ -1 కంటెంట్ పెట్టు. సి ఇక్కడ 1 -1 రెండు అప్డేట్ అయినాయా. అండ్ దెన్ ఈసారి +2కి మార్చా అంటే పొజిషన్ 2 టైమ్స్ స్కిప్ చేశా. ఆ నెంబర్ని ఒకటే మార్చా. అది కూడా 2 మారుస్తా 3 మారుస్తా 4 మారుస్తా నీ ఇష్టము. ఎంత మార్చినా +x -x పెడుతున్నావా లేదా. ఇప్పుడు అలా పెడితే నాకు అసలు ప్రాబ్లంలు లైక్ ఎలాంటి ఇంపాక్ట్ ఉండదు కదా. నువ్వు ++ పెంచినా +10 పెంచినా. సి అండ్ నెక్స్ట్ యాజ్ యూజువల్ అండ్ దెన్ అదే రిపీట్ అవుతుంది. ఈసారి అక్కడ 2 వస్తుంది అండ్ దెన్ -2 వస్తుంది అండ్ దెన్ ఈసారి 3కి పాయింట్ చేస్తున్నా. బట్ 3కి పాయింట్ చేసిన నెంబరు నా ఇండెక్స్ 5కి ట్రిగర్ అయింది కాబట్టి ఈ లూప్ టెర్మినేట్ అయిపోయింది. అండ్ యాజ్ యూజువల్గా సి ఫైనల్ అరే ఏం రిటర్న్ చేస్తున్నాం 0 1 -1 2 -2 అండ్ అది రిటర్న్ చేస్తున్నాం ప్రింట్ చేస్తున్నాం అండ్ యా డన్. ఓకే, సో యా అండ్ యాజ్ యూజువల్గా ఒకసారి దాని టైం కాంప్లెక్సిటీ ఎంత అండ్ దెన్ పైథాన్లో ఎలా రాయాలి అనేది చూద్దాము. సి ఇక్కడ ఎక్స్ట్రా స్పేస్ క్రియేట్ చేస్తున్నాము బట్ వాడికి కావాల్సింది ఆ రిటర్న్ ఫార్మెట్లో కాబట్టి మనమేమనుకున్నాము సో అలా అవుట్పుట్ని రిటర్న్ చేయాల్సిన ప్రాసెస్లోకి వెళ్తే యా దో అది ఎక్స్ట్రా స్పేస్ అయినా దాన్ని మనం ఆల్మోస్ట్ కన్సిడర్ చేయట్లేదు. ఎందుకు కంప్యూటేషన్కి ఎలాంటి ఎక్స్ట్రా స్పేస్ వాడట్లా, అది వాడు జనరల్గా అడిగిన ఎక్స్ట్రా స్పేసే కాబట్టి డిసెంట్. అండ్ దెన్ సి ఆబ్వియస్గా కాన్స్టెంట్ టైం అండ్ ఇఫ్ కూడా కాన్స్టెంట్ టైం. ఎందుకు ఒకేసారి ఎగ్జిక్యూట్ అయింది కాబట్టి లోపల 100 ఆఫ్ స్టేట్మెంట్స్ ఉన్నా కానీ సో స్టిల్ ఇది కూడా కాన్స్టెంటే మనకి. అండ్ దెన్ ఇక్కడ చూడు లూప్ ఉంది. లూప్లో ఉన్న స్టేట్మెంట్స్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతున్నాయి n టైమ్స్. చెప్పేసి మనకు అలవాటే కదా. సి ప్రతిసారి లూప్ ఇండెక్స్ మీద డిపెండ్ అవుతుంది. ఇప్పుడు ఆ ఇండెక్స్ ఎన్నిసార్లు చేంజ్ అవుతుంది ఇండెక్స్ +2 అంటే ఇండెక్స్ ++ కాదు నువ్వు n అనడానికి. ఇప్పుడు ఎవ్రీ టైం +2 ఇంక్రిమెంట్ అవుతుంది అంటే ఎన్నిసార్లు రన్ అయింది. ఒక్కొక్కసారి 1 టైం పెరిగితే టోటల్ 100 అనుకుంటే 100, ప్రతిసారి 2 పెంచుకుంటే 100/2నేనా, అంతే కదా. అంటే ఇప్పుడు ఎంత n/2 టైమ్స్. బట్ స్టిల్ n ఇంటూ 1/2 కింద రాయొచ్చు. ఇది కాన్స్టెంట్ ఫ్యాక్టరే కాబట్టి ఇందుకు నేను బిగ్ ఆఫ్ n అని రాయొచ్చు. ఓకే, క్లారిటీ. ఎందుకు బై హార్టెడ్ వేలో n కాదు అని మాత్రం తెలుసుకో. డిసైడ్. సో యా అండ్ అదే బెస్ట్ కేసు వర్స్ట్ కేసు. సో యా ద సేమ్ కోడ్ మనము పైథాన్లో ఎలా రాయాలో చూద్దాం. అండ్ సి ఇక్కడ యాజ్ యూజువల్గా కొంచెం కూడా మార్పు లేకుండా ఇనిషియలైజ్ చేసాము ఒక అరేని అండ్ దెన్ యా డిక్లరేషన్ చేసాము అండ్ ఇక్కడ ఒక ఇఫ్ ఎల్స్ చెక్ చేస్తున్నాము అండ్ ఇది ఆడ్ ఫిల్లర్కి అండ్ దెన్ లూప్ రన్ చేస్తున్నాము. సిమిలర్గా ఇండెక్స్ లెస్ దెన్ అందాక అండ్ ఈచ్ టైంలో సి ఫస్ట్ ఇండెక్స్ని సెకండ్ ఇండెక్స్ని యాక్సెస్ చేసి /2 చేస్తున్నాము అండ్ దీన్ని +1 ఇంక్రిమెంట్ చేస్తున్నాము అండ్ ఎండ్ అరేని రిటర్న్ చేస్తున్నాము. కూల్. ఒకసారి దీన్ని మనం సబ్మిట్ చేసేద్దాం డైరెక్ట్గా. సి ప్రాబ్లమ్ని కన్ఫ్యూజ్ అవ్వకు, ఎప్పుడులాగా చెప్పే మాటలే మెల్లగా వెళ్ళడం నేర్చుకో. యా సో యా that's it for this video. Thank you.